ఈ విద్యార్థి గారు ఇక్కడ కావాలన్నా మీకోసం పనిచేస్తా. మీరు ఇందా చెప్తున్నట్టుగా నేను ఎన్నికలకు ముందు నేను 2018లో రాజకీయాల్లో 17 వచ్చినప్పుడు 13 నెలలు పాదయాత్ర చేశాను. బహుశా భారతదేశంలో ఎవరు రాజకీయాల్లోకి వద్దామన్నాళ్ళు ప్రతి ఇంటికి గడప గడపకి తిరిగి దాదాపు 2,75,000 ఓటర్లు 4 లక్షల పైన జనాభా ఉన్న ఈ నియోజకవర్గంలో నేను తొక్కని గడపలేదు. అది ఓసీ కాలనీనా, బీసీ కాలనీనా, ఎస్సీ కాలనీనా, ఎస్టీ కాలనీనా అనేది ఏది లేకుండా ప్రతి ఇంటికి తలుపు తట్టా. అలాంటిది ఆ రోజు నా పార్టీలో కేవలం 270 ఓట్లు స్వల్ప తేడాతో, రిగ్గింగులతో, చాలా మోసాలతో, కుట్రలు కుతంత్రాలతో కేవలం 23 సీట్లు కావాలన్న వాళ్ళ సంఖ్య కోసం నేను గెలిచానో ఓడానో తెలియదు. 3 సార్లు ఓడిపోతే పార్టీ పెట్టారు. మీడియా వేదికగా పలు బహిరంగ సభల్లో ఓటు అడిగేటప్పుడు నేను మొగతనంతో చెప్పా, మళ్ళీ రాజకీయాల గురించి ఆలోచిస్తా, కొన్ని మాడకూడదు, కొన్ని మాటలు ఇలా మనకి ఇక్కడ ఏమనిపిస్తే ఇక్కడ అదే మాడదు తప్ప ఈ కుట్రలు కుతంత్రాలు చేసే మనిషిని కాదని గన్నవరం ప్రజలకి తెలిసి ఫస్ట్లో వచ్చినప్పుడే నన్ను ఆదరిద్దాం అనుకున్నారు. జస్ట్ 270 ఓట్లతో 0.01% ఓడిపోయినా నేను గివప్ ఇవ్వకుండా మళ్ళీ పోరాడి ఇదే స్థానం నుంచి గెలవాలని గన్నవరం చరిత్రలో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అన్ని ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కలిపిన అన్నిటికన్నా అంతకన్నా ఎక్కువ మెజార్టీతో నన్ను శాసనసభకు పంపించిన నా నియోజకవర్గ ప్రజలకి, నాకు రాష్ట్రంలో 9వ స్థానంలో 135,552 మంది, నాకన్నా 8 మందికే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. అలాంటి స్థితిలో నన్ను నిలబెట్టిన గన్నవరం ప్రజలకి మంచి చేస్తా అని నేను బలంగా నమ్ముతున్నా. 40 లక్షలు లేని ఎకరం ఇవాళ 2.5-3 కోట్ల రూపాయలు ఉంది మలవల్లో. మీ మాదిగ సోదరులు కూడా అక్కడ ఇండస్ట్రీ పెట్టే స్థాయికి మీరు అప్లికేషన్ పెట్టాలని, మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వాతంత్రానికి పూర్వం కృష్ణా జిల్లా మహోన్నత చరిత్ర కలిగిన జిల్లా. ఈ జిల్లా నుంచి అప్పుడు మొలపూడి హరిచంద్ర ప్రసాద్ గారు కానీ, వెలగపూడి రామకృష్ణ గారు కానీ ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్లు స్వాతంత్రానికి పూర్వం పరిశ్రమలు పెట్టారు. కేసీపీ కానీ, ఆంధ్ర షుగర్స్ కానీ ఇలా. అలాగే సెకండ్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్ 72-75 ఆ మధ్యకాలంలో ఆయిల్ కూడా ఆ టైంలో వచ్చిన రామోజీరావు గారు కానీ, అలాగే 15,000 మందికి 90లకు ముందే ఉద్యోగ బిడ్డలందరూ వ్యాపారంలో స్థిరపడి విదేశాలకు వెళ్ళి ఇలా ఉన్నప్పుడు తర్వాత బీసీలు చేసిన పరిస్థితి, తర్వాత ఇప్పుడు ఎస్సీలు చేసే పరిస్థితి. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ ఉద్దేశం కూడా ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలని. జంతువు దాని వేట కోసం, దాని బతుకు కోసం అది వేటాడటమో తినటమో ఏదో చేస్తుంది. మనుషులను కాబట్టి మనం ఉద్యోగం చేద్దాం అనుకుంటాం కన్నా 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించి ఎంప్లాయీ కన్నా ఎంప్లాయర్గా ఉండటం చాలా కష్టం. కానీ బట్ ఆ దిశగా మీరు ఎదగాలని మిమ్మల్ని కోరుతూ, రాబోయే కాలంలో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ ఈ రాష్ట్రంలో నెంబర్ 1 గారు మారబోతుందని నేను నమ్ముతున్నా. అలాగే వీరమనుగూడలో కానీ మీరు మంచి ప్రాజెక్ట్ డిపిఆర్ రిపోర్ట్తో వస్తే మీకు స్థలం ఏర్పాటు చేసి ఉంటాను తప్ప కాసుల కోసం కక్కుర్తిపడే మనిషి కాదని ఈ నియోజకవర్గంలోని ప్రతి గుండెకి తెలుసు. అలాంటిది అదొకటి. అలాగే నేను పాదయాత్ర చేసినప్పుడు ఈ నియోజకవర్గ సమస్యలు మొత్తం నాకు తెలుసు. ఎక్కడైతే 200 మీటర్ల పార్టీల కోసం 100 మీటర్లు 200 మీటర్లు రోడ్లు ఆపేశారో అవన్నీ నేను డిఈ సురేష్ వస్తే నేనే చెప్పాను, సార్ ఇవన్నీ ఎలా తెలుసు అంటే, నువ్వు కళ్ళతో చూస్తున్నారు ఇంజనీర్, నేను కాళ్ళతో చూసాను, ప్రతి గడపకి నడిచి తిరిగానని చెప్పిన పరిస్థితి. అలాగే మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తా, గన్నవరాన్ని అభివృద్ధి దిశలో పనిచేపించే దిశగా పనిచేస్తా తప్ప పనికిమాలను పని చేయడానికి నేను రాజకీయాల్లోకి రాలేదని మరోసారి తెలియజేస్తూ, గన్నవరాన్ని మోడల్ కాన్స్టిట్యూన్సీగా తీర్చిదిద్దాలని తెలియజేస్తూ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యంగా పరిశ్రమలు తీసుకొస్తానని నేను మాట ఇచ్చి 15,000 ఉద్యోగాలు ఇప్పిపోతే నేను ఓడని చెప్పిన మాటకి మీరు సైతం భాగమై మీరు కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాల్సిందిగా మీ అందరినీ మరోసారి మనస్ఫూర్తిగా కోరుతూ, గతంలో నేను తెలుగుదేశం పార్టీలో చేరిన రోజున 2వ రోజునే లోకేష్ బాబు వచ్చిన రోజు పాదయాత్ర చేస్తుంటే పక్కన గ్రామం రంగన్నగూడెంలో కేసు పెడితే 52 మంది పారిపోయిన పరిస్థితి. వాళ్ళందరికీ బెయిల్ వచ్చినాకే నేను బెయిల్ వేసుకున్నా. ఆ రోజున సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన నాగముత్తు గారిని తీసుకొచ్చి వాదించి, నేను కార్యకర్తలకి గన్నవరం ప్రజలకి అండగా ఉంటా తప్ప ఏ వైసీపీ కార్యకర్త మీద కూడా తప్పుడు కేసు పెట్టనని చెప్పా ఎన్నికల ప్రచారం ముందు. అదే మాట కట్టుబడి ఉన్న గతంలో ఉన్న 4,500 మంది మీద కేసులు పెట్టిన పరిస్థితి. ఆ రోజు ఈ నియోజకవర్గంలో రావడానికి భయపడిన పరిస్థితి. ఎన్నికలప్పుడు కనీసం నాకు మద్దతుగా ప్రచారం చేయడానికి భయపడే చాలా మంది ఇప్పుడు నియోజకవర్గంలోకి వస్తున్నారు. అట్లాంటి వాతావరణం కల్పించింది నేను కాదు, గన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ 135,552 మంది ఎవరైతే నాకు ఓటేశారో ఆ ప్రతి వ్యక్తికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గన్నవరం నియోజకవర్గంలో ఎవరైనా రావచ్చు, ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు అనే పూర్వ పరిస్థితులు నెలకొల్పుతానని ఎన్నికల ముందు చెప్పా. ఆ పరిస్థితులే ఉన్నాయి. ఏ ఇండస్ట్రీస్ ని బెదిరించిన దాఖలాలు లేవు. ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళ దగ్గర చందాలు తీసుకోవాలా. నేను రాగి పైసా సంపాదించాల. కానీ కొంతమంది ఇంకా నా నియోజకవర్గంలో ఏదో చేద్దామని ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదు. నియోజకవర్గ ఎల్లలు
దాటి ఎవరైనా రావచ్చు, కానీ మన నియోజకవర్గంలో ఏలు పెడితే కాళ్ళు ఎరగొచ్చుకుంటున్న కాసన్నేని రంగబాబు హాస్పిటల్లో పడున్నా, 52 మంది రంగన్నగూడెం వాళ్ళు పారిపోయినా, పార్టీ కోసం ఎంతో శ్రమించి ఎన్నో కష్ట నష్టాలు కోర్చి కేసులు ఎదుర్కొని తప్పుడు కేసులకు ఎదురొట్టి నిలిచి త్యాగాలు చేసిన కార్యకర్తలు నాయకుల రుణం తీర్చుకోలేంది. కానీ ఇవాళ అందరూ ఆ రోజున ముఖం చాటేసిన వాళ్ళందరూ ఎవరైనా కానీ ఇవాళ స్వేచ్ఛగా రాగలుగుతున్నారంటే గన్నవరానికి పూర్వవైభవం వచ్చిందని మనస్ఫూర్తిగా నమ్ముతూ, అలాగే సోదరులు మీరు ఎంటర్ప్రినర్లుగా ఎదిగి భవిష్యత్తులో మరింత మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మిమ్మల్ని పనిచేయాలని, హార్డ్ వర్క్ ఈజ్ ఈజియెస్ట్ వే టు రీచ్ ద సక్సెస్. ఇప్పుడు కొలకపూడి శ్రీనివాసరావు గారు కనుక ఉద్యోగం చేసుకుంటేనో ఏమైనా చేసుకుంటే శాసనసభ్యుడు అయ్యేవాడని నేనైతే అనుకోవట్లా. ఆయన ఐఏఎస్ అకాడమీ పెడతాం వల్ల, చాలా మంది విద్యార్థులకి ట్రైనింగ్ ఇవ్వటం వల్ల పాపులారిటీ వచ్చి ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు కాబట్టి ఇవాళ తిరువురు నుంచి శాసనసభకి ఎన్నికయ్యాడు. అలాగే మీరు కూడా ఎంప్లాయీ అవ్వటం కన్నా ఎంప్లాయర్ అవటానికి మనస్ఫూర్తిగా ట్రై చేయమని మిమ్మల్ని కోరుతూ, మీకు ఏ రకమైన సహాయ సహకారాలు కావాలన్నా నేను మీకు అండగా ఉంటానని తెలియజేస్తూ, గతంలో వేరు ఇప్పుడు వేరు, గన్నవరం చరిత్ర వేరు. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ రోజు హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి రామరపాడు రింగ్ నడవడానికి 150 కిలోమీటర్ల ప్రయాణం, 35కి ఇక్కడ బొమ్మలూరు దగ్గరకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు తెల్లారి 5:30 అయింది రామరపాడు రింగ్ వెళ్తే. కానీ మిగతా 100 కిలోమీటర్లు ఆయన 4 గంటల్లో వచ్చారు. తర్వాత ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి తెలుగు యువతను పటిష్టం చేసి బైక్ ర్యాలీ పెడితే 5 గంటలన్నర పట్టింది కేవలం 8.5 కిలోమీటర్ల ప్రయాణం చేయడానికి. అలా ఈ నియోజకవర్గంలో శాంతి భద్రత విషయంలో రాజీ ఇవ్వడే ప్రసక్తే లేదు. అలాగే పరిశ్రమలు వస్తాయంటే నాకన్నా ఎక్కువ ఆనందించే వాళ్ళు ఉంటారు. నేను ఫస్ట్ నుంచి చెప్పేది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పా. ఆ దిశగా మీరు వచ్చి నన్ను కలిస్తే, మీ డిపిఆర్లు మంచి అయితే, ప్రాజెక్ట్ రిపోర్ట్ నచ్చితే ఏపీఐసి వాళ్ళతో మాట్లాడి మీకు కూడా స్థలం కేటాయిస్తా. నేనేమి ఒక వర్గానికి పరిమితమైన మనిషిని కాదని తెలియజేస్తూ, దానికి నేను చేసిన పాదయాత్ర దారుకోవడం ఎవడన్నా పిచ్చివాగుడు వాగినా నేను ఈ నియోజకవర్గంలో తొక్కని గడప కానీ తిరగని సందు గొంది కానీ ఉందా అని అడుగుతుంది. ఎవరన్నా ఒక్కటి తేల్చినా నేను ఇంకా పోయినసారి ఎన్నికల్లో చెప్పినట్టే చెప్తున్నా. నేను ప్రతి ఒక్కళ్ళ మద్దతుతో నేను ఒక్కడిని నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. రోజు 10-12 గంటలు పనిచేసిన విజయవాడ గ్రీనరీ ఎయిర్పోర్ట్ నుంచి గ్రీనరీ తక్కువగా ఉంది. ఏమంటే ఈ సమీక్షా సమావేశాలకు 13-14 రోజులు పట్టింది, ఇంకా కొలికిరాని పరిస్థితి. అలాగే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి సోదరుని అడుగుతున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళని చెయ్యి కలిపి మనందరం కలిస్తే ఈ నియోజకవర్గాన్ని నెంబర్ 1గా చేయొచ్చు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది ఈ నియోజకవర్గం, ఎట్టి పరిస్థితుల్లో అనువుగా ఉంది. పారిశ్రామికవేత్తలు రావడానికి కూడా బందర్ పోర్ట్ దగ్గరగా ఉండటం, రైల్వే స్టేషన్ దగ్గరగా ఉన్న మల్లవల్లిని అభివృద్ధి చేసిన బాధ్యత 479 ఎకరాలు ఇంకా అసైన్ ల్యాండ్ ఉంది. రైతు సోదరులకి డబ్బు చెల్లించి అది కూడా ఎక్వైర్ చేసి తీసుకునే పరిస్థితి. 39 మంది వైట్ రేషన్ కార్డు హోల్డర్లకి గతంలో డబ్బు రాలా, వాళ్ళకి ఇస్తానని మొన్న ఎన్నికల ముందు హామీ ఇచ్చి వాళ్ళకు కూడా ఏర్పాటు చేసి, ముఖ్యంగా ఈ సదస్సుకు వచ్చిన ప్రతి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కానీ, అవుదాం అనుకునే పారిశ్రామికవేత్తలు కానీ విష్ ఆల్ ది బెస్ట్ చెబుతూ, నా నియోజకవర్గంలో మీరు పరిశ్రమలు ఏ పరిశ్రమ మీరు ఎంతమందికి ఉపాధి కల్పించారనేది ముఖ్యం కాదు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అయినా బిగ్ స్కేల్ ఏదైనా తొలి అడుగు చిన్న స్థాయి నుంచే పడుతుంది. కాబట్టి ఒక 500 గజాల్లో 1000 గజాల్లో అయినా మీరు ప్లాంట్లు పెట్టాలని మిమ్మల్ని కోరుతూ, మరోసారి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు బాపిరాజు గారికి, విద్యార్థి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న అందరికీ మరోసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఇన్ఫార్మ్ ఇంటర్నేషనల్ టీం సారని మెమోంటోతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం. సార్ బొమ్మలూరు సర్పంచ్ విజయ్ మోహన్ గారు, నితీష్ గారు,